అభం శుభం తెలియని ఓ బాలిక ప్రసవించిన ఘటన మనగానపల్లి మండలంలో చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న బాలిక ఇంటి సమీపంలో ఉండే వరుసకు చిన్నాన్నయ్యే యువకుడు ఒకడు మనోహర్ అనేటువంటి వాడు మాయమాటలు చెప్పి లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. పురిటి నొప్పులు రావడంతో గుర్తించిన తల్లిదండ్రులు బాలికను బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మగ శిశువుకు జన్మనిచ్చింది. విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అభం శుభం తెలియని ఓ బాలిక ప్రసవించిన ఘటన బనగానపల్లి మండలంలో చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతోన్న బాలిక ఇంటి సమీపంలో ఉండే వరుసకు చిన్నాన్నయ్యే యువకుడు మనోహర్ మాయమాటలు చెప్పి లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. పురిటి నొప్పులు రావడంతో గుర్తించిన తల్లిదండ్రులు బాలికను బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మగ శిశువుకు జన్మనిచ్చింది. విషయం ఐసీడీఎస్ అధికారులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేసే మాట ఎలా ఉన్నా తన బలాన్ని స్వరాన్ని మరింత పెంచుకోవడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ విజయం సాధించారు. చర్చల నిమిత్తం అలాస్కాకు వచ్చిన పుతిన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్వాగతించడంతో పాటు రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు. రష్యా బలమైన దేశమని, ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. శాంతి స్థాపనకు కాల్పుల విరమణను పాటించాలని చెబుతూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు దాన్ని వదిలేసినట్లు ఆయన తాజా ప్రకటన చెబుతోంది. దీని బదులు పూర్తిస్థాయి శాంతి ఒప్పందం కుదర్చడానికి తాను అనుకూలమని ట్రంప్ చెప్పారు. రష్యా చాలా కాలం నుంచి ఇదే చెబుతోంది. యుద్ధం విరమించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని. ట్రంప్ ఇది వరకు రష్యాకు చేసిన బెదిరింపులు ఇప్పుడు వినిపించడం లేదు. హడావుడిగా ఏర్పాటు చేసిన అలాస్కా చర్చలు ట్రంప్కి ఎలాంటి ప్రయోజనం కలిగించలేదు. పుతిన్ మాత్రం తాను కోరుకున్న వాటిలో చాలా వరకు పొందగలిగానని రష్యాలో బ్రిటన్ మాజీ రాయబారి లారీ బ్రిస్టో విశ్లేషించారు. అమెరికాకు పుతిన్ వెళ్లడం గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించాక పాశ్చాత్య దేశానికి వెళ్లడం కూడా ఇదే ప్రథమం. యుద్ధ నేరాభియోగాలపై పుతిన్కు 2023లో అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో ఆయన చేపట్టే విదేశీ పర్యటనలు ప్రపంచ నేతలతో ఒప్పందాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎర్రతివాచి పరిచి మరీ ఆయన్ని ట్రంప్ స్వాగతించడంతో పాటు ఆ సమయంలో యుద్ధ విమానాలు వారి మీదుగా వెళ్లడం చూస్తుంటే పుతిన్ను ట్రంప్ ఒక స్నేహితుడిగా భావిస్తున్నట్లు చెప్పవచ్చని విశ్రాంత కర్నల్ పీర్ డి జోంగ్ తెలిపారు. పుతిన్ లార్డ్ ఆఫ్ వార్ అనే పుస్తకాన్ని రచించిన ఆయన ఫ్రాన్స్ అధ్యక్షులకు సహాయకుడిగా 2 సార్లు వ్యవహరించారు. అలాస్కాలో పుతిన్కు లభించిన స్వాగతాన్ని రష్యా మీడియా ప్రముఖంగా ప్రచురించింది.
రష్యాపై ఎలాంటి ఒత్తిడి లేకుండా అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా అలాస్కాకు వచ్చిన పుతిన్ ఆ లక్ష్యం నెరవేర్చుకున్నట్లేని లండన్లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ అంతర్జాతీయ భద్రతా డైరెక్టర్ నీల్ మెల్విన్ తెలిపారు. శాంతి చర్చల తుది దశలో మాత్రమే జెలెన్స్కీతో పుతిన్ భేటీ అవుతారని క్రెమ్లిన్ ఎప్పటి నుంచో చెబుతోందని, ఇప్పుడు అదే జరగబోతోందని మరో విశ్లేషకుడు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు తన పాత్రను బదిలీపరుచుకుంటూనే బాధ్యతను ఉక్రెయిన్ ఐరోపాలపై నెట్టేసినట్లు కనిపిస్తోందన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య భారీ రియల్ ఎస్టేట్ ఒప్పందానికి మధ్యవర్తిగా ఉండాలని ట్రంప్ అనుకున్నా నిజానికి ఆయన ఉక్రెయిన్పై మాత్రమే ఒత్తిడి తీసుకురాగలిగారని సీనియర్ సలహాదారుడు పియోనో హిల్ తెలిపారు. సైనిక పరంగా గెలవలేమని పుతిన్ పూర్తిగా భావిస్తే తప్ప యుద్ధం ఆగదని మాజీ రాయబారి బ్రిస్టో అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాస్కా వేదికగా భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 3 గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఈ భేటీపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల నుంచి పుతిన్ తప్పించుకున్నారని పేర్కొన్నారు. యుఎస్తో సంబంధాలు పునరుద్ధరించడంపై పుతిన్ స్పష్టంగా ఉన్నారు. ఖచ్చితంగా ఒప్పందం కుదుర్చుకోవాలనే విషయంలో ట్రంప్ ఓడిపోయారు. పుతిన్ కోరుకున్న వాటిలో చాలా వరకు సాధించారు. ఆంక్షల నుంచి తప్పించుకున్నారు అని బోల్డన్ పేర్కొన్నారు. యుద్ధంలో ముందుకెళ్లేందుకు పుతిన్ ఏదైనా చేస్తాడని దాన్ని ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై గతంలో యుఎస్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపించినప్పటికీ అవి విఫలమయ్యాయి. క్రమంలో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి పుతిన్తో చర్చలు జరిపారు. ఇక మిగతా వార్తలు చూస్తే, నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించనంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన గెలుపే ప్రత్యర్థులకు దుఃఖం అన్నారు. 2040 వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని అన్నారు. ప్రముఖ కవి అందశ్రీ ప్రచురించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ సమాజం కవులకు పోరాటానికి స్ఫూర్తించిన గడ్డని పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిగా గూడ అంజన్న, కాళోజీ, అందశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న లాంటి కవులు నిలిచారంటూ గుర్తు చేశారు. చాలామంది నీకు అధికారం వచ్చింది కదా, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన, నేను ఎవరిని శత్రువులుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి. మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే, ఈ అవకాశాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము, అభివృద్ధి కోసము, ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో, నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ అధికారాన్ని ఒకవేళ వినియోగిస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు అని నేను భావిస్తున్నాను. ఈ 20 నెలల్లో వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళు పోతారని నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతా. మనం చేసుకున్నది మన ఎంబడి వస్తుంది, ఎవరెంత చేస్తే వాళ్ళకి అంత వస్తుంది, వాళ్ళు అనుభవిస్తారని నేను ఎక్కువ నమ్ముతా. నన్ను ఇబ్బంది పెట్టినరానో, లేకపోతే నాకు నష్టం కలిగించినరానో, నాకు కష్టం కలిగించినరానో నేను ప్రదర్శించదలుచుకోలేదు. నా గెలిపేజాలు వాళ్ళ దుఃఖానికి, అంతకంటే బాధ, ఆవేదన నేనేమి ఇవ్వగలుగుతా వాళ్ళకి. నేను ఆ కుర్చీలో కూర్చోవడం, సంతకం పెడుతుంటే వాళ్ళ గుండెల మీద గీత గీసినట్టే ఉంటుంది కదా. సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణను అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ దోపిడీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శలు గుప్పిస్తుంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం అవినీతిపై సైలెంట్గా ఉండడంపై ఆంతర్యం ఏంటంటూ శ్రవణ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి విషయ పరిజ్ఞానం తక్కువ, విషయం ఎక్కువని దాసోజు ఎద్దేవా చేశారు. నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఏ సిటీ కడతా, ఎన్నేళ్లు కావాలా అన్నేళ్లు
తెలంగాణ ఎండిపోవాలన్నా, హైదరాబాద్ సర్వనాశనం కావాలన్నా, రియల్ ఎస్టేట్ సెక్టర్ నాశనం కావాలన్నా, నువ్వు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పాలసీ మేకర్స్ తో ఎప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని చర్చ చేసినావు రేవంత్ రెడ్డి? యు నెవర్ డిడ్. నువ్వు చేసినట్టయితే జిహెచ్ఎంసీలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ప్రతి స్క్వేర్ ఫీట్ మీద ప్రతి బిల్డర్ దగ్గర వాళ్ళ ముక్కు వెండి వాళ్ళ మెడలు వంచి హైడ్రాను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు నోటీసులు ఇస్తూ ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రి ఇవాళ కోడే కూసేటువంటి ఒక రీతిలో ఉండడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి, సమాధానం చెప్తావా? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రాయల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలంగాణ. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన ఇంతవరకు చర్యలు లేవు. దాన్ని సరిదిద్దేటువంటి ఒక ప్రయత్నం నా బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. బండి సంజయ్ గారు ఉట్టిగానే మిడతలేక ఎగిరి పడతాడు. కేసీఆర్, కేటీఆర్ అంటే మిడతలేక ఎగిరి పడతారు. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న తర్వాత బండి సంజయ్ నోట్ల ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినాడండి. వై ఇస్ దట్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఏం లేకపోతే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీని అడగచ్చు. అంత కొల్యూడైపోయి ఒక దోపిడికి పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు మీరు. నిర్మాణ రంగం ఉట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాదు అది. దాని చుట్టూ వందల ఎలాయిడ్ సెక్టర్స్ అన్ని పనిచేస్తాయి. ప్రజల జీవితాలతో ముడిపడ్డటువంటిది, పొట్టతో ముడిపడ్డటువంటిది. దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్పై రాజకీయ విద్వేషం పెంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అసాంఘిక శక్తులుగా వ్యవహరించారని మాజీ ఐపీఎస్ అధికారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగినప్పుడు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కుట్రకోణం నేపథ్యంలో విచారణ కోసం సిట్ వేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. పెద్ద పేరున్న ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. ఆ విధంగా అనకుండా దాన్ని పక్కకు పెట్టి ఈ రోజు వరకు కూడా నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినా. ఇప్పటి వరకు కూడా క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉన్నది. ఇంజనీర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ ఎర్త్ శాంపుల్స్ తీసుకోలేదు, అక్కడ పిల్లర్స్ శాంపుల్స్ తీసుకోలేదు. క్రాక్స్ వచ్చిన చోట ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా, జిలెటిన్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా, ఎక్స్ప్లోజివ్ డిటనేటర్స్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా అన్న విషయంలో ఎక్కడ జరగలేదు. పోనీ వాళ్ళు 10 మంది ఎక్స్పర్ట్ని పిలిపించి ఒక పిల్లర్లో ఎందుకు పైనుంచి కింది దాకా ఇట్లా క్రాక్ వస్తుందా అనే దాని మీద కూడా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు ఏమి చేయలేదు. అట్లా పేపర్ పెట్టి కూర్చున్నారు అంతే. అది ఇప్పటికి కూడా అండర్ ఇన్వెస్టిగేషనే. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేయలేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయలేదు, కేవలం అండర్ ఎవిడెన్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టుకున్నారు. అంటే ఆ యాంగిల్లో ఎవ్వరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది. ఇది కాళేశ్వరం డ్యామ్ను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది. దీని వెనక కాంగ్రెసు. యూరియా కోసం రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అష్టకష్టాలు పెడుతోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామని కేంద్రం చెబుతోన్నా రాష్ట్ర ప్రభుత్వం రాలేదు అంటోందని చెప్పారు. మధ్యలో యూరియా ఎక్కడికి వెళ్తోందని ఆయన ప్రశ్నించారు. ఓ రైతు బర్త్డే చేసుకుంటే యూరియా బస్తాను గిఫ్ట్గా ఇచ్చారని, అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి 9,80,000 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, అందులో 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు సరఫరా చేశారని చెప్పారు. రైతు బీమాకు ప్రీమియం కట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. వరి గత సంవత్సరం 66,78,000 ఎకరాలు, ఈ సంవత్సరం ఎంత 45,21,000 ఎకరాలు. అంటే సుమారు 22 లక్షల వ్యత్యాసం ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 22 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తక్కువ ఉంది. 7 సరే ఇంకా వెనకేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, వేస్తారనుకుంటే 50,000 కావచ్చు, 1,00,000 ఎకరాలు కావచ్చు. 20 లక్షల ఎకరాలు అయితే కాదు కదా, ఆగస్ట్ అయిపోనే వస్తుంది. మరి 22 లక్షల ఎకరాలలో వరి సాగు గత సంవత్సరం కంటే తగ్గినాక కూడా విస్తీర్ణం, సాగు విస్తీర్ణం, పంటల విస్తీర్ణం మొత్తం కూడా తీసుకుంటే
పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10 లక్షల ఎకరాల్లో పంటలు విస్తీర్ణం తక్కువ ఉంది, అన్ని పంటలు కలిపి తీసుకుంటే కూడా. మళ్ళీ అదేవిధంగా 2022లో మా ప్రభుత్వంలో గరిష్ట పంటల విస్తీర్ణం అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో 1,35,00,000 ఎకరాలలో అన్ని పంటలు కలిపి వానాకాలం సీజన్లో సాగైన సందర్భంలో కూడా ఇదే 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సక్రమంగా మొత్తం 1,35,00,000 ఎకరాల అన్ని పంటలకు, వరికి, పత్తికి, అన్ని పంటలకు మేము సరఫరా సజావుగా చేసినప్పుడు ఇలా 22 లక్షల ఎకరాలలో వరి తగ్గి ఉండంగా కూడా, మొత్తం విస్తీర్ణం 10 లక్షల ఎకరాలు తగ్గి ఉండంగా కూడా ఈ సర్కారు ఎందుకు సరఫరా చేయలేకపోతుంది? ఇది సర్కారు యొక్క ఘోరమైన వైఫల్యం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల వేళ అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై విమర్శలు చేస్తున్నారు. 24 గంటల్లో బీజేపీ నేతలు ఎన్డీఎస్ఏను దించి బీఆర్ఎస్పై బురద జల్లారు. కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యాంపై బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారు. పోలవరం కాఫర్ డ్యాం రెండోసారి కొట్టుకుపోయిన ఎన్డీఎస్ఏ కనిపించట్లేదా? మేడిగడ్డలో 2 పిల్లర్లకు పగుళ్లొస్తే కూలేశ్వరం అని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతలకు పోలవరాన్ని కూలవరం అనే ధైర్యం ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా ప్లాన్తో సమావేశం నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్లో కోఆర్డినేషన్ కమిటీ, బూత్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. డివిజన్లో ఉన్న 46 బూతులకు బూతుల వారీగా సమస్యలపై ప్రజల నుండి వినతిపత్రాలు స్వీకరిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పురవీధుల్లో భజన చేస్తూ ఉట్టికొట్టే కుండలతో ఊరేగింపు చేశారు. స్వయంగా భజన చేస్తూ ఊరేగింపులో జగ్గారెడ్డి పాల్గొన్నారు. భజన ఊరేగింపు అనంతరం రామ్ మందిర్ కమాన్ దగ్గర ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు ఆయన సతీమణి, కుమార్తె పాల్గొన్నారు. ఇద్దరు కవర్ ఇక్కడ మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తాను నేరం చేసినట్టుగా విచారణలో డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. 100 మంది పిల్లలను సరోగసితో పుట్టారని బాధిత దంపతులకు ఇచ్చినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 30 లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించారు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత క్రిమినల్ కన్ఫెషన్ రిపోర్ట్లో కీలక అంశాలు బయటకు వచ్చాయి. అసలు పేరు అట్లూరి నీరజ అని విచారణలో వెల్లడైంది. డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ సరోగసి వ్యవహారాలన్నీ నడిపించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆమె మెడిసిన్ చేసినట్లుగా గుర్తించారు. ఇదే కాలేజీలో 1988 బ్యాచ్ మేట్స్తో సైతం ఆమె సరోగసి దందా చేయించినట్లుగా బహిర్గతమైంది. నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతో ఆమె అక్రమాలకు పాల్పడినట్లుగా తేలింది. 2007లో సికింద్రాబాద్ ఫెర్టిలిటీ సెంటర్స్ ప్రారంభించినట్లు తెలిపారు. ఏజెంట్ల ద్వారా పిల్లలు కొనుగోలు చేసినట్లుగా అంగీకరించారు. తమ దగ్గరకు వచ్చిన దంపతుల వద్ద సరోగసి పేరిట 30 లక్షల వరకు వసూలు చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా అబార్షన్ కోసం వచ్చే గృహిణులను డబ్బు చూపామని, ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని, సరోగసి ద్వారానే పిల్లలు పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత వాంగ్మూలం ఇచ్చారు. పిల్లల కొనుగోలులో సంజయ్తో పాటు సంతోషి కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. తన రెండో కుమారుడు లీగల్గా సహకరించేవాడని నమ్రత వెల్లడించారు. విశాఖపట్నంలో ఆసుపత్రి ప్రారంభించి పిల్లలు లేని దంపతుల నుంచి 20 నుంచి 30 లక్షలు వసూలు చేసినట్లు అంగీకరించారు.
అయితే ఇప్పటికే ఈ కేసును సిట్కి నార్త్ జోన్ పోలీసులు బదిలీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పటికే అట్లూరి నీరజ అలియాస్ నమ్రతపై 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్లో కాల్పులు దోపిడీ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మొత్తం 7 నిందితులను గుర్తించామని, అందులో 2 అరెస్ట్ చేశామని చెప్పారు. దోపిడీ దొంగలు బీహార్కు చెందిన వారుగా గుర్తించామని, నిందితులపై బీహార్లో దోపిడీ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. నిందితుల్లో ఆశీష్, దీపక్ కుమార్లను అరెస్ట్ చేశామని చెప్పారు. 10 రోజుల క్రితమే ఖజానా జ్యువెలరీస్లో దోపిడీకి దుండగులు రెక్కి నిర్వహించి కాల్పులు జరిపారని చెప్పారు. నిందితులు 2 పూణేలో అరెస్ట్ చేశామని చెప్పారు. నిందితుల నుంచి 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులు 10 కేజీల సిల్వర్ దోపిడీ చేయగా 900 గ్రాముల సిల్వర్ రికవరీ చేశామని చెప్పారు. పరారీలో ఉన్న శివాన్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఏపీ ఉగ్రవాదులకు అడ్డగా మారుతోందా అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఏపీలో ఉగ్రమూలాలు బయటపడుతున్నాయి. గతంలో విజయనగరం ఉగ్ర కదలికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ధర్మవరం కోట కాలనీలో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ హోటల్లో నూర్ వంట మనిషిగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. తెలంగాణ నయాగర బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. సుందరమైన జలపాత దృశ్యాల నడుమ పర్యాటకుల సందడి ఎక్కువైంది. ఎత్తైన కొండల నుంచి పరవళ్లు తొక్కుతూ జాలువారుతోన్న జల సవ్వడలతో నిండిన బొగత జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పాల నురుగుల్లా జాలువారుతోన్న ఈ జలపాతాలను వీక్షించాలంటే 2 కళ్ళు సరిపోవని అనిపిస్తోంది. ఎత్తైన కొండల నుంచి దట్టమైన అడవి మధ్యలో ప్రవహిస్తున్న జలపాతం అందాలకు పర్యాటకులు మురిసిపోతున్నారు. ప్రకృతి అందాలను చూసేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామంలో ఉన్న బొగత జలపాతం వరంగల్ జిల్లాకు 134 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర చేయనున్నారు. ఇప్పటికే భారత్ జోడో పేరుతో 2 యాత్రలు చేసి దేశం చుట్టొచ్చారు. ఇక ఆదివారం నుంచి 16 రోజుల పాటు బీహార్లో ఓటర్ అధికారి యాత్ర చేయనున్నారు. ఓటర్ అధికారి యాత్రలో బీహార్లోని ఆర్జేడీ కీలక నేత తేజస్వితో పాటు ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొంటారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీహార్లోని సన్సార్ నుంచి ఆగస్టు 15న ఓటర్ అధికారి యాత్ర మొదలు పెట్టనున్నారు. ఈ యాత్రలో 1300 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నారు. రాహుల్ యాత్ర సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే మహాసభతో ముగుస్తుంది. గతంలో ఆయన చేసిన ప్రతి యాత్ర ప్రజాస్వామ్యంలో కొత్త పేజీలను ఆవిష్కరించిందని కాంగ్రెస్ చెబుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో భారత్ చరిత్రలో ఇది 2వ మధ్యంతర రాష్ట్రపతి ఎన్నిక నిలుస్తోంది. ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరో అనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సంఖ్యాబలం ప్రకారం అధికార ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నందున ఈ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి నిర్ణయాధికారాన్ని కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో సభానాయకులుగా ఉన్న ఇద్దరు ప్రభుత్వ శాసన వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ఎన్నుకునే అధికారాన్ని కట్టబెట్టారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలు కలిసి ఓటు వేసే అరుదైన సందర్భాల్లో ఒకటిగా నిలుస్తుంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ ఎన్నిక జరుగుతుంది. ఇటువంటి ఎన్నికల్లో పార్టీల సంఖ్యాబలం ముఖ్యమైనది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏకి అత్యంత సౌకర్యవంతమైనటువంటి ఆధిక్యం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార కూటమికే గెలుపు వ్యూహాలను పదునుపెట్టి సంఖ్యాబలాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఒక రాజకీయ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. ప్రాంతం, కులం, భావజాల మూలాలు, కూటమి లెక్కలను సమన్వయం చేయడంతో పాటు ఇంకా అనేక సమీకరణాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఎన్డీఏ సంఖ్యాబలాన్ని ఒకసారి పరిశీలిస్తే రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లుంటే మిత్రపక్షాలైన జేడీయూ, ఏఐఏడీఎంకే, తెలుగుదేశం, ఎన్సీపీ ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం 239 సీట్లలో ఎన్డీఏ బలాన్ని 132 సీట్లకు చేసుకుంది. రాజ్యసభలో 7 నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు. సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికారిక కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కి చేరుతుంది. మిగతా సభ్యుల్లో అటు అధికార ఇటు ప్రతిపక్ష కూటముల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో కొందరు అధికార కూటమికి మద్దతు పలికే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇక లోక్సభలో బీజేపీకి 240 మంది సభ్యులు, మిత్రపక్షాల 53 సీట్లతో కలిపి మొత్తం 542 మందిలో ఎన్డీఏ బలం 293కు చేరుతుంది. 2 సభలు కలిపి ఓటు వేసినప్పుడు విజయానికి అవసరమైన సింపుల్ మెజార్టీని ఎన్డీఏ సులభంగా అధిగమిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో కాంగ్రెస్ నుంచి 99 లోక్సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టమే. అయినా కూడా తమ ఐక్యతను చాటి చెప్పాలని యోచిస్తోంది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి ఖచ్చితంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేపథ్యం కలిగిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యం లేని వారికి పదవులు ఇచ్చినప్పుడు వారు పార్టీపై కృతజ్ఞత, విధేయతను ప్రదర్శించకుండా విమర్శకులుగా మారి పార్టీని ఇరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు సత్యపాల్ మాలిక్ని గవర్నర్గా చేస్తే ఆయన కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసే ఇబ్బందులు సృష్టించారు. ఆ తర్వాత జగదీప్ ధన్కర్ సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా వ్యవహరించారు. అందుకే రాజ్యాంగ పదవులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి విధేయతను ప్రదర్శించే వ్యక్తులకి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు బలం చేకూర్చుతోంది.